స్కెచ్ వేశారో అస్సలు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అవును, ఇటీవల భర్తలను మట్టు పెడుతున్నారు భార్యలు. వాస్తవానికి భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ కుకట్పల్లిలో మరో దారుణ వెలుగులోకి వచ్చింది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది. కేపీహెచ్పీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిలుకు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు అనారోగ్యం కారణంగా గడిచిన 15 ఏళ్లుగా కవిత సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు. అంతేకాదు, భార్య భర్త ఇద్దరికి వేర్వేరు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే భర్త వేధింపులు భరించలేక ఎలాగైనా సాయిలును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న భార్య కవిత తన చెల్లెలు భర్త సాయంతో కోరింది. వారిద్దరు కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారు. స్కెచ్ వేశారో అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అవును, ఇటీవల భర్తలను మట్టు పెడుతున్నారు భార్యలు. వాస్తవానికి భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ కుకట్పల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది. కేపీహెచ్పీలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిలు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు అనారోగ్యం కారణంగా గడిచిన 15 ఏళ్లుగా కవిత సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు. అంతేకాదు, భార్య భర్త ఇద్దరికి వేరువేరు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే భర్త వేధింపులు భరించలేక ఎలాగైనా సాయిలును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న భార్య కవిత తన చెల్లెలు భర్తను సాయం కోరింది. వారిద్దరు కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈమె చాలా రోజుల నుంచి విడివిడిగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మొన్న వారం రోజుల కింద నుంచి వేరే దగ్గర జీతం ఉన్నాడు. వాళ్ళు బేరం చేస్తున్నారు. ఆయన దగ్గర జీతం ఉన్న తర్వాత వేరే సాగు కోసం అని వచ్చిందట. వచ్చిన కదా సాగు కూడా కలిసి అరే ఎన్ని రోజులకి ఇంకా ఇన్నే ఉంటాము, హైదరాబాద్ పోదామని చెప్పేసి ఆయనను జీతం ఉన్న దగ్గరికి నేను పైసలు కట్టించింది. హైదరాబాద్ పోయి మనం బతుకుతామని చెప్పేసి హైదరాబాద్ తీసుకుని వారం రోజుల కింద వారం రోజులు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. అయితే సాయిలు కనబడతలేడు అని చెప్పేసి నిన్న సాయంత్రము తెలిసింది సార్. నిన్న పొద్దున తెలిసింది. ఏమైందని చెప్పేసి మీకు ఫోన్ చేస్తే అంటే నా దగ్గరికి వెళ్ళి ఇసుక బండి కూడా కాల్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయింది. శుక్రవారం సాయంత్రం ఇసుక బండి కొట్టి సాయంత్రం వెళ్ళిపోయిండు. 50,000 తీసుకొని వెళ్ళిపోయిండు. ఇసుక బండి కొట్టి అక్కడికి వెళ్ళి నింజాయపల్లికి వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏం జరిగింది. నువ్వు ఉండు నైట్, నువ్వు ఉంటే మంచిది. ఎందుకంటే మా ఊరు చాలా గుంపు కూడింది అన్నమాట, బాగా మంది. ఎందుకంటే ఆమెకి చాలా దూరం ఉన్నారు అన్నమాట. ఒకరికొకరి దగ్గర లేరు వీళ్ళు. ఆమెకు నింజాయపల్లికి వస్తే కూడా వాళ్ళు వస్తాయి, వెంటనే వెళ్ళిపోతాడు. ఎట్టి దగ్గర ఉంటారు అనమాట. నువ్వు ఏం చేసినా నువ్వే చెప్పని చెప్పి బాగా ఖండిస్తే నేను ఏమన్నా డైరెక్ట్ చెప్పిన ఏంటంటే ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. రేపు పొద్దున నువ్వు అందరం పొద్దున పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను. అయితే రాత్రి 2 గంటల రాత్రి టీఎస్ నుంచి వచ్చారట. వచ్చి అమ్మాయి ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా భర్తను హత్య చేసి పూడ్చిపెట్టింది ఓ భార్య. ఇన్సిడెంట్ సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా సాయిలు వ్యక్తి తన భార్య కవితతో
కొంతకాలం సంసారం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ గొడవల కారణంగా ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. అయితే గత 15 సంవత్సరాలుగా ఇద్దరు ఇప్పటి వరకు ఏమాత్రం కోలుకోలేని అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో భర్త వేధింపులు భరించలేక చెల్లెలు భర్త సాయం తీసుకొని భర్త సాయిలను అత్యంత ఘోరంగా హత్య చేసి ఆ తర్వాత అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టింది భార్య కవిత. ఇంకా ఈ ఇన్సిడెంట్ తర్వాత మొదట భర్త సాయిల్ కు కరెంట్ షాక్ పెట్టి అతను చచ్చిపోయిన తర్వాత అతని యొక్క మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టింది. అనంతరం చెల్లెల కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే హత్యకు సహకరించినటువంటి చెల్లెలి భర్త అలాగే చెల్లెలతో కలిసి కవిత ప్రస్తుతం పరారైంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇన్సిడెంట్ కు సంబంధించి ఎప్పుడైతే గత కొంతకాలంగా రోజు పనికి వెళ్ళినటువంటి సాయిలు పనికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు కొంత అనుమానం వచ్చింది. అలాగే ఆమెను భార్యను ప్రశ్నించినటువంటి సందర్భంలోనే గ్రామానికి వెళ్లి కొన్ని రోజుల నుంచి సాయిలు పనికి కూడా వెళ్ళట్లేదని విషయాలకు సంబంధించి కూడా కట్టుకూర్చేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఎంత ఈ యొక్క ఇన్సిడెంట్ ను అనుకున్నప్పటికీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత భర్త చెల్లెలతో కలిసి హత్య చేసిన అనంతరం ఒక నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టినటువంటి విషయాన్ని అన్ని ఒప్పుకుంది. ఇక ప్రస్తుతం సాయిల్ మృతదేహాన్ని రికవరీ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు అన్ని రకాల పనులు చేపట్టడం జరిగింది. అయితే ఇక ఎప్పుడైతే ఇటు ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ప్రస్తుతం కవితను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సహకరించినటువంటి ప్రస్తుతం అదుపునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దర్యాప్తు బృందాలను ఇచ్చారని సమాచారం అందుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.